గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుందో ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir. ఓకే, సి గైస్, మనకి ఈరోజు బేసిక్గా టాపిక్ వచ్చేటప్పటికి డిఎంఈకి సంబంధించి ఒక డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను షార్ట్లో. చూడండి. సో డిఎంఈకి సంబంధించి ఒక డాక్యుమెంట్ మీకు చార్ట్లో పెడుతున్నాను చూడండి. హలో, డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాం చూడండి. డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాం. డిఎంఈకి సంబంధించి డాక్యుమెంట్లు పంపిస్తున్నా, చార్ట్లో చూసుకోండి. ఓకే ఓకే గైస్, మనకి డిఎంఈ గురించి మనం చెప్పుకున్నామండి క్లాస్. ఓకే, సో మరి దాని గురించి ఇన్ డీటెయిల్గా మరి ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటి, వీటి గురించి మనం కొంచెం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి మీకు పంపించేస్తే ఒక పని అయిపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ మనం చేసుకున్నాయి సిస్టంలో. ఆ డాక్యుమెంట్స్ పంపిస్తాం. చూసుకోండి. ఓకే, డాక్యుమెంట్స్ మనం పంపించేసాం డిఎంఈకి సంబంధించి. చూసుకోవచ్చు మీరు. ఓకే, ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నా. అలాగే ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసే ముందు సిపా గురించి మీకు డిస్కస్ చేస్తాను. అసలు సిపా అంటే ఏంటి అనేది మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. సార్, ప్రాజెక్ట్ గురించి కూడా ఎండింగ్ లో ఒకసారి ఒక క్లాస్ చెప్తారా సార్? చెప్తాము, క్లాసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? ఓకే రైట్. మనకి సిపా పేమెంట్ మెథడ్స్. సిపా అంటే ఏంటి అంటే సింగిల్ యూరో పేమెంట్ ఏరియా అంటారు. సిపా అంటే ఏంటంటే సింగిల్ యూరో పేమెంట్ ఏరియా అర్థం. ఈ సిపా పేమెంట్ అనేది మోస్ట్లీ ఏంటంటే జర్మన్ కంట్రీస్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ సిపా వాజ్ లాంచ్డ్ బై యూరోపియన్ బ్యాంక్ అండ్ పేమెంట్స్ ఇండస్ట్రీ విత్ ద సపోర్ట్ ఆఫ్ నేషనల్ గవర్నమెంట్, ద యూరోపియన్ కమిషన్, ద Euro system and public authorities. As SEPA is not only harmonized the way non-cash euro payments are conducted, but completed the introduction of euro as a single currency, the Euro system has very strong interest in the success of the SEPA project. So, ఈ SEPA region అనేది 36 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో SEPA రీజియన్లో అంటే యూరోని యూజ్ చేసే కంట్రీస్ సింపుల్గా మాట్లాడితే సిపా పేమెంట్స్ ఎప్పుడు అవుతుందంటే మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ యూరోస్లో పేమెంట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, యూరోస్లో పేమెంట్ చేస్తున్నాం అంటే సిపా జోన్లోకి వచ్చేసినట్టు మనం. ఓకే, సో 36 కంట్రీస్కి సిపా పేమెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తారు. ఓకే, అంటే డెబిట్ క్రెడిట్స్ రెండు ఉంటాయి ఇందులో.
ట్రాన్స్ఫర్స్. ఓకే, డెబిట్ ట్రాన్స్ఫర్స్, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ రెండు. ఓకే, సో సిపా అంటే మనకి సింగిల్ యూరో పేమెంట్ ఏరియా అంట. కస్టమర్ కెన్ మేక్ క్యాష్లెస్ యూరో పేమెంట్స్. కస్టమర్ అనేవాడు, ఓకే, ఇది యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్ ఇది, దీంట్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే సిపా అనేది యూరోపియన్ కంట్రీస్లో యూజ్ చేస్తారు అనమాట. సో యూరోపియన్ కంట్రీస్లో యూజ్ చేస్తారు. సిపా అంటే ఏంటి అంటే సింగిల్ యూరో పేమెంట్స్ అన్నమాట. అంటే యూరోలో పేమెంట్ చేసి ఒక ఏరియా, అంటే సింపుల్ చెప్పాలంటే 36 కంట్రీస్ ఇందులో కవర్ అయ్యి ఉన్నాయి. సిపా జోన్లోకి వస్తాయి 36 కంట్రీస్. ఓకే, సిపా అంటే ఏంటంటే మనకి సింగిల్ యూరో పేమెంట్స్ ఏరియా అని అర్థం. ఇది యూరోపియన్ కంట్రీస్లో యూజ్ చేస్తారనమాట. ఓకే, సో 36 కంట్రీస్ ఇందులో ఉన్నాయి ఈ సిపా జోన్లో. కస్టమర్ కెన్ మేక్ క్యాష్లెస్ యూరో పేమెంట్స్. Cashless euro payments via credit transfers, direct debit to anywhere in the European Union, as well as number of non-European countries in fast, safe and efficient way, just like national payments. SEPA was introduced for credit transfers in 2008 లో ఇంట్రడ్యూస్ చేశారు. డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్స్ 2009 లో. కాబట్టి ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ఈ రెండు ఇంప్లిమెంట్ చేసేసింది 2014లోను. సో అలాగే మొత్తం 2016 లోపల మొత్తం ఈ సిపాకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అంతా కంప్లీట్ అయింది. కాబట్టి ఎవరైనా సిపా అంటే ఏంటి అని అంటే డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్స్, క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు. ఇది యూరోపియన్ కంట్రీస్లో సిపా జోన్లోకి వచ్చే కంట్రీస్ మొత్తం 36 ఉన్నాయి. యూరోస్లో పేమెంట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, దీని లింక్ మీకు ఇక్కడ దాకా ఇస్తున్నా చాలండి. ఇది జస్ట్ ఇది రాసుకోండి, లింక్ ఏం అవసరం లేదు. జస్ట్ లైక్ సిపా అంటే ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు మీకు అట్లీస్ట్ దాని గురించి తెలియాలి. ఓకే, సో యూరోపియన్ కంట్రీస్లో మనం పేమెంట్స్ యూరోస్లో చేస్తాం. వాళ్ళ సిపా అనేది కామన్ పేమెంట్ మెథడ్ అన్నమాట. సో ఎస్ఏపిలో మనం డిఎంఈలో సిపా పేమెంట్ మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ కంట్రీ హంగేరియా అనుకోండి, సిపా. సో చెక్ రిపబ్లిక్ సిపా. ఓకే, బల్గేరియా సిపా, పోలాండ్ సిపా. సో ఇవన్నీ కూడా ఈ కంట్రీస్ అన్నీ కూడా సిపా జోన్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, జర్మన్ కంట్రీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా సిపా జోన్లోకి వస్తాయి. కాబట్టి సిపా అంటే ఏంటి అన్నది ఒక ఐడియా మీకు వచ్చేసింది. ఇప్పుడు మనకి సిపా పేమెంట్ మెథడ్ మనం ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవాలి. సో పేమెంట్ మెథడ్స్ మనం ఎఫ్బిజెడ్పిలో చూసినట్లయితే, సో పేమెంట్ మెథడ్స్లోకి వెళ్తే మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంట్రీస్ ఉన్నాయి. సో ఈ కంట్రీస్లో మనకి ఏ కంట్రీకి ఇంప్లిమెంటేషన్ మనం సిపా చేస్తున్నామో ఆ పేమెంట్ మెథడ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ పర్టికులర్గా మనం కొన్ని కంట్రీస్ చూద్దాం. ఓకే, ఆ కంట్రీస్లో మనకి సిపా అనేది అప్లై అవుతుంది అన్నమాట. ఇక్కడ వెనిజులా ఇచ్చారు, ఉక్రెయిన్ ఇచ్చారు, ఒక్క నిమిషం అండి, స్వీడన్, ఖతర్, ఇంకా ఉన్నాయి, వెయిట్ చేయండి. మన ఇండియా మొత్తం వాడి పడేశారు మొత్తం పేమెంట్ మెథడ్స్ అన్ని. సో ఇందులో ఏంటంటే పేమెంట్ మెథడ్స్ క్రియేట్ చేయలేదు. ఏ కంట్రీలో ఆ కంట్రీకి సంబంధించిన పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ పేమెంట్ మెథడ్స్ చూడండి. సో ఫిన్లాండ్లో చేశారు చూడండి సిపా. సిపా అనేది ఒక పేమెంట్ మెథడ్ అన్నమాట. ఓకే, ఈ పేమెంట్ మెథడ్ డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్స్, డైరెక్ట్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ రెండింటికి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో కాబట్టి సిపా పేమెంట్స్ మనకి ఓన్లీ ఫర్ లోకల్ పేమెంట్స్ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఈ సిపా అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం సిపా ఫైల్ ఫార్మెట్, డిఎంఏ సిపా ఫైల్ ఫార్మెట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు అనేది మనం చూద్దాం. చెప్పండి సార్. ఇండియన్ ప్రాజెక్ట్లో, యుఎస్ ప్రాజెక్ట్లో జనరల్గా ఏది యూజ్ చేస్తారు సార్? మన ఇండియన్ కంటెక్స్ట్లో ఫార్మెట్స్ వేరే ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి, ఓబిపిఎం.
ఇండియన్ కంటెక్స్లో నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ కంట్రీకి మనకి ఫైల్ ఫార్మాట్స్ వేరియేషన్ ఉంటుంది. సో ఇది ఇండియన్ కంట్రీకి యూజ్ చేసే ఫైల్ ఫార్మాట్. ఓకే, అందుకే ఇండియా అని చూడు. ఈ ఫైల్ ఫార్మాట్ మనకి ఎలా ఉంటుంది అంటే DME3లోకి వెళ్ళి PAYMకి వెళ్ళి ఈ ఫైల్ ఫార్మాట్ తీసుకొని డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే చేస్తే మనకి ఇండియన్ కంటెక్స్లో సో అకౌంట్ నెంబరు హెడర్లో ఇవన్నీ ఇచ్చారు, ఇవన్నీ రాంగ్. ఈ ఫైల్ ఫార్మాట్ కరెక్ట్ కాదు, ఇది మాన్యువల్గా క్రియేట్ చేసినట్టున్నారు. నిన్న చేసాను చూడండి, DME అదాని, ఇది చూడండి. సో ఇది ఇండియన్ కంటెక్స్లో. సో మనకి ఫైల్ ఫార్మాట్ వచ్చేటప్పుడు హెడర్ లెవెల్, పేమెంట్ లెవెల్లో మనకు ఉన్న నోట్స్ ఇవి, హెడర్ లెవెల్లో ఉన్న నోట్స్ ఇవి. ఓకే, సో మీకు ఇలా ఇండియన్ కంటెక్స్లో ఇది ఫార్మాట్ అన్నమాట. సో మనకి ఇది బ్యాంక్ కోడ్ స్పెసిఫికేషన్ ఇస్తాడు, బ్యాంక్ స్పెసిఫికేషన్, కంట్రీ స్పెసిఫికేషన్, ఈ రెండింటిని కూడా ఇందులో మనం కన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అది చేస్తేనే మనకి వర్కౌట్ అవుతుంది. OBPML ఏంటంటే మీకు చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, కంట్రీకి ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే, సో CA అంటే కెనడా, సో ఈ ఫార్మాట్ ఇది కెనడా, USA ఫార్మాట్ ఇది, ACH ఫార్మాట్. సో ఇవన్నీ చాలా ఉంటాయి ఫార్మాట్స్, అంటే ఒక్కటి కాదు, చాలా ఫార్మాట్స్ ఉంటాయి. అదే మీకు చెప్పింది నేను, కంట్రీకి ఫార్మాట్స్ ఉంటాయి చూసుకోండి. ఇది SAPలో వాడు స్టాండర్డ్ ఫార్మాట్స్ ఇచ్చాడు. ఓకే, బట్ ఈ స్టాండర్డ్ ఫార్మాట్ని మనం కాపీ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తాం, కస్టమైజ్డ్ ఫార్మాట్ కింద క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఆబ్సొలేట్ అయిపోయింది అంటున్నాడు, తీసేసారు. ఓకే, ఈ ఫార్మాట్స్ కూడా ఇవన్నీ కూడా OBPMLలో ఉంటాయి ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ని మనం కాపీ చేసుకుంటాం, లేదా కొత్త ఫార్మాట్ని ఏదైనా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే క్రియేట్ చెయ్యం, మ్యాక్సిమం ఏంటంటే రియల్ టైంలో కాపీ చేసుకుంటాం ఫార్మాట్స్. ఎందుకంటే ఆ కంట్రీకి సంబంధించిన ఫార్మాట్ ఫలానా కాపీ చేసుకోమని మీకు డైరెక్ట్గా మీకు క్లయింట్ దగ్గర నుంచి మనకి వస్తుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ మీరు విషయం తెలుసుకోవాల్సింది. సో సిపా ఫైల్ ఫార్మాట్ ఇందులో కూడా ఎత్తున దొరుకుతుంది. సిపా ఇది ఆబ్సొలేట్ చేసేసారు. ఈ సిపా ఫైల్ ఫార్మాట్ కంప్లీట్గా ఎత్తేసినట్టున్నారు, ఆబ్సొలేట్ చేసేసారు వీటిలో సిస్టంలో. ఇది మనకి స్క్రిప్ట్ PDF అని ఉంది, ఈ ప్రింటెడ్ పేమెంట్ ఫార్మాట్ టైప్. సో ఇక్కడ XML లేదా ప్రాక్సీ లేదా ఫైల్ ఫార్మాట్స్ అని ఉంది. సో మ్యాక్సిమం సిపా ఫైల్ ఫార్మాట్ XML అని, మ్యాక్సిమం సిపా ఫైల్ ఫార్మాట్ XML ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, XML. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫార్మాట్ డిస్క్రిప్షన్లో పెయిన్ 001 అవి ఉన్నాయి కదా, సో కొన్నిట్లో మనం చూస్తే అర్థమవుతుంది. సో ఇది కంట్రీ రిక్వైర్మెంట్, బ్యాంక్ రిక్వైర్మెంట్. సో ఇది మీకు పెయిన్ 001 ఉంటుంది, కొన్ని పాత ఆటలో 002 అని ఉంటుంది, కొత్త ఆటలో 003 అని. ఇది కంట్రీ రిక్వైర్మెంట్. ఓకేనా? సో ఈ సిపా ఫైల్ ఫార్మాట్ని మనం ఆల్రెడీ రియల్ టైంలో మనకి ఇలా సిస్టంలో ఉంటుంది. ఓకే, సో ఇది మనకి పేమెంట్ మీడియం అవుట్పుట్. మీ పేమెంట్ మీడియం అవుట్పుట్ అనేది మనం లాస్ట్లో చెప్పుకున్నాం. పేమెంట్ మీడియం అవుట్పుట్ అంటే ఏంటి? సో FDTAలో సో మీకు పేమెంట్ మీడియం అవుట్పుట్స్ ఇందులో ఉంటాయి, మీకు DMA అడ్మినిస్ట్రేషన్స్. ఇందులో సిపా ఫైల్ ఫార్మాట్ ఏదైనా ఒకటి తీసుకోండి. సో మీకు ఇది పేమెంట్ మీడియం అవుట్పుట్ అది. ఓకే, సో ఈ అవుట్పుట్లో మీకు 2 టైప్స్ కింద క్లాసిఫై చేస్తారు అన్నమాట. అది ఏంటి అంటే మనకి పేమెంట్ అవుట్పుట్ మీడియంని 2 రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి కంపెనీ కోడ్, రెండోది హౌస్ బ్యాంక్ డివైడ్ చేస్తారు 2 విధంగా. ఓకే, పేమెంట్ మీడియం అవుట్పుట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్, కంపెనీ కోడ్ లెవెల్, హౌస్ బ్యాంక్ లెవెల్. సో ఇది సిపా ఫైల్ ఫార్మాట్ అంటాం మనం. ఓకే, ఈ సిపా ఫైల్ ఫార్మాట్ మనకి చూసినట్లయితే ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే DME3లోకి వెళ్తే ఇక్కడ సిపా ఈ PAYM అనేది కామన్, కాకుండా జనరల్గా చాలా యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్ మోస్ట్లీ PAYM యూజ్ చేస్తారు. SIPA_CT అని చెప్పి చూస్తే మనకి ఇది స్టాండర్డ్, దీన్ని కాపీ చేసుకుంటారు రియల్ టైంలో. ఓకే, సో ఇలా మనకి క్లాసిఫై చేస్తారు.
సో ఈ సిపా పేమెంట్ని గ్రూప్ హెడర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది హెడర్ అనమాట, హెడర్ కంప్లీట్. సో హెడర్, గ్రూప్ హెడర్, అలాగే పేమెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ నోట్స్, ఇవన్నిటిని ఏమంటాం మనం? నోట్స్ అంటారు. దీంట్లో క్రెడిట్ ట్రాన్స్ఫర్స్, డెబిట్ ట్రాన్స్ఫర్స్ రెండు ఉంటాయి. బట్ దీని గురించి మీరు అర్థం చేసుకోవడం ఏదో నేను క్లాస్ చెప్పినంత సులువు కాదు. ఓకే, అలాగే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసినంత ఈజీ కాదు. సిపా మీద నేను ఆల్రెడీ చేశాను. డిఎంఈ రియల్ టైంలో 3 ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ చేశాను. 7 నెలలు పట్టింది. ఓకే, దీని గురించి నాకు ఐడియా ఉంది. అంత ఈజీ కాదు, రియల్ టైంలో చాలా కష్టం. ఓకే, దీనికి ఏంటంటే బ్యాంకింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఓకే, ట్రెజరీ మేనేజ్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, వాళ్ళలోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇందులో డిఎంఈ ట్రీ కాన్ఫిగరేషన్ చేస్తుంది. ఒక కంపెనీ ఉంది షెల్ అని. ఈ షెల్ అనే కంపెనీ ఏంటంటే ఎప్పుడు డిఎంఈకి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంటారే ఉంటుంది. ఈ కంపెనీ చూసుకోండి పర్టికులర్. డిఎంఈ అనే ఒక ప్రాజెక్ట్ దగ్గర 7-8 కోట్ల ప్రాజెక్ట్ ఇదే ఉంటుంది. అంత సెన్సిటివ్ టాపిక్, అంత తొందరగా అర్థమయ్యే టాపిక్ కాదు. ఓకే, సో మన ఇండియన్ కంటెక్స్ట్లో చేసినంత సింపుల్ కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ నోట్స్ యాడ్ చేయటము ఇవన్నీ కూడా మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తే అది అర్థమవుతుంది, చాలా డెప్త్గా ఉంది. సో ఒకసారి నేను చూపిస్తాను తర్వాత మీకు కుదిరినప్పుడు. బట్ అది ఆఫీస్ డాక్యుమెంట్స్, అవి చూపించడం కుదరదు ఇక్కడ. సో మనకి ఇక్కడ వీటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కంట్రీ అయిపోయింది. కెనడాలోకి వెళ్తే మళ్ళీ కెనడాకి సంబంధించి ఇంప్లిమెంటేషన్, కెనడా బ్యాంక్ తెలియాలి, కెనడా పేమెంట్ మెథడ్ తెలియాలి, ఈ రికార్డ్ టైప్ అంటే ఏంటి, రికార్డ్ కౌంట్ అంటే ఏంటి, వీటి మీనింగ్ తెలుసుకోవాలి. అది ఇక్కడ కాంప్లెక్స్. ఆ నోట్స్ మీనింగ్ తెలుసుకోవడం, క్లయింట్తో కాల్ డిస్కషన్ చేయడం, మీటింగ్ పెట్టడం, బ్యాంక్తో డిస్కస్ చేయడం, బ్యాంక్ స్పెసిఫికేషన్ని అండర్స్టాండ్ చేసుకొని అవి నోట్స్ రూపంలో మనం పెట్టాలన్నమాట. నోట్స్ రూపంలో నోట్స్ని యాడ్ చేయడము, లేకపోతే నోట్స్కి కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేయడము, లేదా కండిషన్స్ని యాడ్ చేయడము చేయాల్సి వస్తుంది. సో కండిషన్స్ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్, నోట్స్ అంటే బ్యాంక్ రిక్వైర్మెంట్. బ్యాంకు బిజినెస్ రిక్వైర్మెంట్స్ రెండింటిని ఫుల్ఫిల్ చేయగలిగితే అప్పుడు మనకి ఆ ఫైల్ ఫార్మేట్ బ్యాంక్ కోడ్ యాక్సెప్ట్ చేస్తాడు. బ్యాంక్ కోడ్ యాక్సెప్ట్ చేస్తే మనం టెస్టింగ్ చేస్తే బిజినెస్ యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఈ రెండు యాక్సెప్ట్ చేస్తేనే అది కంప్లీట్ అయినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ ఏంటంటే మధ్యలో పిఐ ఇంటర్ఫేస్ పర్సన్, అంటే నువ్వు ఫైల్ ఫార్మాట్స్ అన్ని ఇంటర్ఫేస్ పర్సన్ పంపిస్తే ఇంటర్ఫేస్ పర్సన్ బ్యాంక్లో సబ్మిట్ చేసి బ్యాంక్ కోడ్ రిజెక్ట్ చేశాడు అనుకో, మళ్ళీ నువ్వు ఫైల్ ఫార్మాట్ని మాడిఫై చేసుకుంటూ రావాలి. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో సిపా ఫైల్ ఫార్మాట్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది. సో ఈ ఫైల్ ఫార్మాట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. రియల్ టైంలో మీకు ఏంటంటే, సో మీకు ఏమి ఇస్తారంటే డైరెక్ట్గా మీకు అవుట్పుట్ ఇచ్చేస్తారు. అవుట్పుట్ చెప్పా కదా మీకు, అవుట్పుట్ సిపా సంబంధించిన అవుట్పుట్ ఇచ్చేస్తారు. ఈ అవుట్పుట్లో బ్యాంక్ కోడ్ ఇక్కడ మెసేజ్ ఐడి, ఈ కాన్ఫిగరేషన్లో ఏం కావాలి, క్రియేట్ డేట్ అండ్ టైం, దీని మీనింగ్లో ఏం కావాలి నువ్వు టెస్ట్ చేయాలి. ఈ దీని ప్రకారం నీ కింద జనరేట్ అయింది కదా సిపా ఫైల్ ఫార్మాట్, అది దీనికి కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ వేరియేషన్స్ ఉన్నాయి నోట్స్లో అవి యాడ్ చేయటము, డిలీట్ చేయటము బ్యాంక్ కూడా చెప్తాడు. ఏమేమి యాడ్ చేయాలి, ఏమేమి డిలీట్ చేయాలి, అవన్నీ మీరే చేస్తారు. అర్థమవుతుందా అందరికీ? ఓకే, ఓకే అందరికీ అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఈ సిపా ఫైల్ ఫార్మాట్ ఏదైతే ఉందో దీన్ని మనం 3 టైప్స్లో మనం కేటగిరీ చేయొచ్చు. ఓకే, సిపా ఫైల్ ఫార్మాట్ ఏదైతే ఉందో దీన్ని మనం 3 టైప్స్లో మనం కేటగిరీ చేయొచ్చు. 3 టైప్స్. డాక్యుమెంట్స్ పంపించలేదంట. ఈ సిపా ఫైల్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని మనం 3 టైప్స్లో మనం కేటగిరీ చేయొచ్చు. బ్లాక్ ఏ, రేపొద్దున ఇంటర్లో చెప్పాలి సిపా అంటే ఏంటి. ఓకే, సిపా ఫైల్ ఫార్మాట్ మనం ఎక్కడ తీసుకుంటాం, OBTMLలో XML ఫైల్ ఫార్మాట్. సిపా ఫైల్ ఫార్మాట్ని మనం 3 టైప్స్లో మనం క్లాసిఫై చేయొచ్చు. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. ఓకే, సో 3 టైప్స్లో మనం సిపా ఫైల్ ఫార్మాట్ని క్లాసిఫై చేయొచ్చు.
బ్లాక్ ఏలో మెసేజ్ రూట్ అంటాం, బ్లాక్ బిలో గ్రూప్ హెడర్ అంటాం, బ్లాక్ సిలో పేమెంట్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే మెసేజ్ రూట్ బ్లాక్ ఏలో ఉంటుంది, బ్లాక్ బిలో గ్రూప్ హెడర్ ఎలిమెంట్స్ ఉంటాయి, బ్లాక్ సిలో పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మెసేజ్ రూట్ దగ్గర మనకి సో ఇది మనకి జనరేట్ అవుతుంది. సో ఇది మనకి కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనకి ఇందులో ఉంటుంది. సో ఇదంతా బ్లాక్ ఏలో కవర్ అవుతుంది అన్నమాట. ఐఎస్ఓ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఐఎస్ఓ పారా ఇవన్నీ కూడా పెయిన్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ పెయిన్ 001 ఇవన్నీ అవుట్పుట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మన అవుట్పుట్ ఏది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. ఓకే, సో ఒక ఫైల్ ఫార్మాట్ సిపా ఏదన్నా తీసుకోండి. సో ఇది మనకి ఫస్ట్ జనరేట్ అయ్యేది అవుట్. దీంట్లో ఏముండాలి, పెయిన్ 003 XMLNS. ఓకే, ఇవి ఫస్ట్ మనకి జనరేట్ అవ్వాలి. మన ఫైల్ ఫార్మెట్ అలాగే బ్యాంక్ కోడ్ ఇచ్చిన ఫైల్ ఫార్మెట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ కోడ్ నీకు ఈ ఫైల్ ఫార్మెట్ ఇచ్చారు, ఈ ఫైల్ ఫార్మెట్ ప్రకారం ఇది ఉందా చెక్ చేసుకోవాలి. సో ఇది రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇలా వచ్చిందా? ఓకే, తర్వాత గ్రూప్ హెడర్ ఎలిమెంట్స్, గ్రూప్ మెసేజ్ ఐడి, ఎంఎస్జి అంటే మెసేజ్ ఐడిలో ఏం రావాలి ఇక్కడ. తర్వాత క్రియేషన్ అంటే ఇది ఐడాక్ది మనకి డిఎం ఎప్పుడు క్రియేషన్ అని టైమ్ అండ్ డేట్. ఈ ఫార్మెట్ చూడండి, డాష్ ఫార్మెట్ అని చూడండి, అలాగే టైం అని చూడండి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కింద ఉన్నాయి. ఓకే, టోటల్ ఇన్వాయిస్ కంట్రోల్ సమ్ అంటే కంట్రోల్ సమ్ అంటే టోటల్ అని, NBOXTS అని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని. ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఫైల్ ఫార్మెట్లో అలాగే జనరేట్ అయిందా, ఇక్కడ మెసేజ్ ఐడిలో ఏమొచ్చింది, క్రియేషన్ డేట్ అండ్ టైంలో కరెక్ట్గా వచ్చిందా, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 1, ఇన్వాయిస్ వాల్యూ ఇంత, ఇది ఇనిషియేటింగ్ పార్టీ అంటే మనది చాన్ ఎస్కే కన్సల్టింగ్. సో ఇక్కడ దాకా మనకి ఓకే. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా, XLNS ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఇక్కడ లెంత్ ఎంత ఉండాలి అనేది నీకు సిపా ఫైల్ ఫార్మెట్లో బ్యాంక్ కోడ్ చెప్తాడు. లెంత్ బ్యాంక్ కోడ్ నీకు లెంత్ ఇచ్చేస్తాడు, ఫలానా ఫీల్డ్కి ఫలానా నోడ్కి ఫలానా లెంత్ ఎంత ఇవ్వాలి అనేది కూడా బ్యాంక్ కోడ్ చెప్పేస్తాడు. ఓకే, అలా ప్రతి నోడ్కి మనం ఇలా ప్రతి నోడ్కి తెలుసుకోవాలి, ఈ నోడ్ ఏంటి, 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 ఈ నోడ్ ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి నాకు 15 days పట్టింది ఒక్కొక్కటే. ఈ ఫైల్ ఫార్మెట్ని అర్థం చేసుకోవడానికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అసలు ఏంది ఈ ఫైల్ ఫార్మెట్ తెలియదు. అది నార్మల్ ఫైల్ ఫార్మెట్స్ అంటే యూట్యూబ్లోనూ గూగుల్లోనూ దొరికేస్తాయి, కానీ సిపా ఫైల్ ఫార్మెట్ దొరకదు మార్కెట్లో, ఎవరు చెప్పరు కూడా. ఇది నేను సొంతంగా నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేశాను. 1 నెల డిలే అయింది ప్రాజెక్ట్. ఓకే, ఎవరు చేయలేకపోయారు, మనం చేసాం. అర్థమైనా? సో అది దీని గైడెన్స్ కూడా మనం సింపుల్గా మాట్లాడితే నా దగ్గర చాలా డాక్యుమెంట్స్ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఓకే, బట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాన్ఫిడెన్షియల్, మీకు షేర్ చేయకూడదు. ఓకే, సో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను చేసిన ఇంప్లిమెంటేషన్లో నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇలా రెడీ చేసుకోవడం జరిగింది. సో ఈ కాన్ఫిగరేషన్ నాకు తెలుసుకోవడానికే ఇదిగోండి. సో ఇది మీకు నేను ఫార్వర్డ్ చేసుకోవడం జరిగింది డాక్యుమెంట్స్. సో ఇవన్నీ ING బ్యాంక్ ఇంప్లిమెంటేషన్ చేసాం, ఇవన్నీ బ్యాంక్ సంబంధించి నేను ఫార్వర్డ్ చేసుకునేది IBMలో నుంచి ఫార్వర్డ్ చేసుకున్నాను. ఇదిగోండి IBM. ఓకే, సో మనం IBMలో వర్క్ చేసామంటానికి ఒక్క ప్రూఫ్ చాలు. ఓకే, సో ఇలాంటి డాక్యుమెంట్స్ INGకి మొత్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి సో డేటా ఎలా చేయాలి మొత్తం డాక్యుమెంట్లు అన్ని హై లెవెల్లో డాక్యుమెంట్స్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మనం DME ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ హ్యాండిల్ చేసుకోవడానికి ఒక ప్రూఫ్ చాలు. ఓకే, సో కాబట్టి ఇది అంత ఈజీ కాదు,
అండ్ సో ఏంటంటే మార్కెట్లో మనకి యూట్యూబ్లో వీడియోలు కాపీ కూడా ఏదో ఇండియన్ కంటెక్స్ట్ డిఎంఈ ఫైల్ ఫార్మాట్లో చేసేసి అయిపోయిందంటే అది ఫేక్. నిజంగా డిఎంఈ చేసిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. డిఎంఈ అనేది అంత ఈజీ కాదు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ జస్ట్ సింపుల్గా నోట్స్ యాడ్ చేసుకోవడం అండ్ సో డిఎంఈ ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయడం మ్యాటర్ కాదు. సో మ్యాటర్ ఏంటంటే బిజినెస్ని అర్థం చేసుకోవడం, బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్ ప్రకారం నీ డిఎంఈ ఫైల్ని డిజైన్ చేయటం అది ఇక్కడ మ్యాటర్. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మీకు ఈ డిఎంఈ గురించి ఒక ఐడియా రావాలి అనే ఉద్దేశంతో ఒక చెప్తున్నాను నేను. సో ఇక్కడ మనకి బ్లాక్ ఏలో ఏముంటుంది, బ్లాక్ బిలో ఏముంటుంది, బ్లాక్ బిలో సో బ్లాక్ బి ఇది. సో ఇది సో బ్లాక్ బిలో మనకి మెసేజ్ ఐడి, క్రియేట్ డేట్ అండ్ టైం, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఓకే, ఇనిషియేటింగ్ పార్టీ డీటెయిల్స్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ లెంత్ ఎంత ఉండాలి, సో లెంత్. సో జనరల్గా నార్మల్ కేసులో అయితే మీకు ఓకే నార్మల్ కేసులో అయితే మీకు ఏంటంటే సో ఇందులో సోర్స్ ఫీల్డ్ అప్లికేషన్లో ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈ ఫీల్డ్స్లో నుంచి లెంత్ ఇంత అని చెప్పి మనం పిక్ చేసుకుంటాం. కానీ డిఎంఈ కేసులో ఏంటంటే ఈ సిపా కేసులో ఏంటంటే మనకి బ్యాంక్ కోడ్ ఏంటంటే మాక్సిమం లెంత్ ఇంత ఇవ్వాలన్నది కూడా చెప్తారు. ఈ ఫార్మెట్ ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారు. అర్థమైందా? ఎంత ఉండాలి ఈ అంటే ఈ లెంత్ ఎంత ఉండాలి, ఈ ఫార్మెట్ లెంత్ ఎంత ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ మెసేజ్ ఐడి అని క్లిక్ చేస్తాం అనుకో, పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఇది లెంత్ ఎంత ఉండాలి. ఓకే, ఇది లెవెల్ 2 ఎందుకంటే హెడర్ కాకుండా రెండోది బ్లాక్ బి కాబట్టి లెవెల్ 2. ఓకే, అదే హెడర్ అయితే లెవెల్ 1లో వేసుకుంటాం మనం. అర్థమైందా? సో అలా ఒక్కొక్క ఫీల్డ్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. కంట్రోల్ సమ్ అంటే ఏంటి మీనింగ్, ఇది పార్టీ అంటే ఏంటి మీనింగ్. ఈ డాక్యుమెంట్ ఇలా ఉంటుందని కూడా ఎవరికీ తెలియదు. నేను గూగుల్లో ఎత్తుకొని ఫైండ్ అవుట్ చేసుకొని అర్థం చేసుకున్నాను. సో ఇలా బ్లాక్ సిలో ఏముంటుంది లేకపోతే ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి. సిపా ఫైల్ ఫార్మాట్ క్లాసిఫైడ్ as block A, block B, block C. Block A consists of message route. Block B consists of group header elements. Block C consists of payment information. Okay, no? So block A should have this information. Block B should have this information. That's it. So కాబట్టి బ్లాక్ ఏలో ఏముంటుంది, సో పెయిన్ 001 ఇది. ఓకే, సో అలాగే బ్లాక్ బిలో ఐఎస్ఓ అంటే నీ డిఎంఐ ఫార్మేట్ వచ్చేటప్పటికి ఐఎస్ఓ స్టాండర్డ్ని ఫాలో అవ్వాలి. డిఎంఐ వచ్చేటప్పటికి దేన్ని ఫాలో అవ్వాలి, ఐఎస్ఓ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. ఓకే, బ్లాక్ బి హెడర్ ఎలిమెంట్స్లో మెసేజ్ ఐడి, క్రియేట్ డేట్ అండ్ టైం, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఈ మీనింగ్ ఇది. కంట్రోల్ సమ్, ఎన్ఎం అంటే ఇనిషియేటివ్ పార్టీ నేమ్, ఐడి అంటే ఇనిషియేటివ్ పార్టీ. సో దీనికి సంబంధించిన రిజల్ట్ ఏంటి ఇక్కడ, సో ఇది ఇనిషియేటివ్ పార్టీ కంపెనీ నేమ్. సో కంట్రోల్ సమ్, టోటల్ ఇన్వాయిస్, ఎన్ని ఇన్వాయిస్, సో ఎప్పుడు క్రియేట్ చేస్తారు, ఇది కంపెనీ కోడ్ నేమ్. సో అలా తర్వాత బ్లాక్ బిలో ఏమున్నాయి, పేమెంట్ మెథడ్ సంబంధించి. సో బ్లాక్ సిలో ఏముంది, పేమెంట్ ఇన్ఫర్మేషన్లో పిఎంటి ఐఎన్ అంటే పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఐడి అంటే సిస్టమ్ జనరేట్ ఇంటర్నల్ కోడ్ 35 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఓకే, తర్వాత పేమెంట్ మెథడ్, సో ఇది టీఆర్ఎఫ్ అని తీసుకోవాలి, ఫాల్సా, ఇవన్నీ ఉంటాయి. ఇది 15 days పట్టింది అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఒక ఐడియా మీకు. ఓకే, సో ఇది ఒక సిపా అనేది ఒక ఐడియా అన్నమాట. సో ఈ సిపా ఫైల్ ఫార్మాట్ ఇలా అలా ఈ ఒక్కటే కాదు, చాలా కంట్రీస్లో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, అందుకే ఈ కాన్సెప్ట్ అంత అనుకున్నంత ఈజీ కాదు. ఎస్ఏపిలో కష్టమైంది ఏదైనా ఉంది అంటే సిపానే, వేరేది ఏదేం లేదు. ఓకే, ఈ ఫైల్ ఫార్మాట్ ఇది కూడా మనకి సిపా ఫైల్ ఫార్మాట్. వేరే అదర్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా, సో ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మళ్ళీ ఈ ఫీల్డ్ ఈ నోట్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలి. హెడర్లో ఏమొస్తుంది, ట్రైలర్లో ఏమొస్తుంది, బ్యాంక్ కోడ్ని అడిగి తెలుసుకోవాలి. బ్యాంక్ స్పెసిఫికేషన్లు ఇస్తారు. సో బ్యాంక్ స్పెసిఫికేషన్ మనకి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను మీకు. సో బ్యాంక్ కోడ్ స్పెసిఫికేషన్ ఎట్లా ఉంటుంది, సో ఇలా ఉంటుంది. సో ఇది ఐఎన్జి బ్యాంక్, వాటి స్పెసిఫికేషన్ ఇస్తారు. ఐఎన్జి బ్యాంక్ ప్రకారం ఇది ఎలా ఉండాలి అనేది.
ఓకే, ఓన్లీ బ్యాంక్ సంబంధించి చూపిస్తున్నా, బ్యాంక్ కోడ్ మాత్రం చూపిస్తాను.